వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ల దందా వెలుగులోనికి వచ్చింది. జూబ్లీ హిల్స్లోని 1&5 ఐస్ క్రీమ్ పార్లర్పై జరిపిన దాడుల్లో ఐస్ క్రీంలో విస్కీ కలిపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్ క్రీంలో 100 ml విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఐస్ క్రీంలను పిల్లలు, యువత భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓవైపు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మార్చుతామని ముఖ్యమంత్రి ప్రకటిస్తుంటే అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. వేర్వేరు మార్గాల్లో జనానికి మహానగరంలో మత్తు విక్రయం జరుగుతుంది. ఇదే అంశం గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ కలకలం రేపుతుంది. డబ్బుల కోసం అక్రమార్కులు రకరకాల మార్గాలను వెతుకుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చంద్రవదన్ గారు, రిటైర్డ్ IAS అధికారి, అలాగే శ్రవణ్ కుమార్ గారు, విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా చంద్రవదన్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ భాగవతం బయటపడింది. దాదాపు 60 ml ఐస్ క్రీంలో 100 ml విస్కీ కలిపి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి అక్రమాలకు వెలుగు చూస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇప్పుడు మద్యానికి బానిసతుల చాలా వర్గాలు, అన్ని వర్గాలు బానిసలు అవుతున్నారనే విషయం మనకు తెలుసు. అదేవిధంగా మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు, ఇప్పుడు మాదక ద్రవ్యాల గురించి హైదరాబాద్ లో భారీ ఎత్తున కూడా ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా విక్రయాలు సాగిస్తూ వచ్చాయి. అది ఏ రకంగా యువతి యువకుల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాం అనేక మనం దీని గురించి చర్చించాము. ఒకటి, మద్యాన్ని ఐస్ క్రీమ్ లో కలపటం, అఫ్ కోర్స్ ఆ ప్రక్రియ ఏం కొత్తదేం కాదు. యూరోపియన్ కంట్రీస్ లో అంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఐస్ క్రీమ్ లో ఉన్న ఫ్లేవర్స్, అండర్ టోన్స్ అన్ని కూడా అది మద్యానికి సులువైన విషయం. ముఖ్యంగా వనీలా ఐస్ క్రీమ్, అదేవిధంగా ఎంతమంది చెప్పారు జెలాటో, అంటే ఇటాలియన్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ లో ఈ మద్యాన్ని ఒక ఫ్లేవర్ గా వాడతాం. ఐడియా ఏంటంటే ఫ్లేవర్ గా వాడటం, అందులో ఉన్న డిఫరెంట్ కలర్స్, ఫ్లేవర్స్, అండర్ టోన్స్ ఒక మంచి టోన్ తీసుకురావటానికి అది వాడతారు బేస్ గా. కానీ అది కేవలం ఐస్ క్రీమ్ లో ఫ్లేవర్స్ కు మాత్రంగానే ఆస్వాదించడానికి ఫైన్ టేస్ట్ ఇన్ ఐస్ క్రీమ్స్ అంటారు. దాన్ని గుర్మే ఐస్ క్రీమ్స్ అంటారు. అందులో వాడటం మనం పాశ్చాత్య దేశంలో అనేక సార్లు జరుగుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా ఒక రకమైన ఐస్ క్రీమ్ పేరు పెట్టారు, రమ్ అండ్ రైజిన్. అది మీరు చూస్తారు చాలా పాపులర్ ఐస్ క్రీమ్ అవుట్లెట్స్ లో మ్యానుఫ్యాక్చర్స్ రమ్ అండ్ రైజిన్ అనే ఆ పేరుతో అమ్ముడు పోతుంది. అందులో మరి రమ్ వాడతారా లేకపోతే అది కేవలం డిస్క్రిప్షన్ అని నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా దాన్ని వాడతారని, ఎందుకంటే అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్, టేస్ట్ ఇస్తుంది. ఇక్కడ ఈ విస్కీని అంటే మద్యాన్ని ఐస్ క్రీమ్ లో కలపటం అది ఒక టేస్ట్ కోసం తప్ప, అంటే పాశ్చాత్య ఒరిజినలీ, కానీ దాని ద్వారా అది మద్యం వల్ల దాని ఒక ప్రభావం చేసే విధంగా కాదు. ఒరిజినల్ గా దాని టేస్ట్ కోసం, ఫ్లేవర్, టెక్స్చర్ రావడానికి అదొక కేటగిరీ ఆఫ్ ఐస్ క్రీమ్ అంటారు, ఇటాలియన్ బేస్డ్ ఐస్ క్రీమ్. అందులో భాగంగా దాన్ని వాడటం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం ఇప్పుడు హైదరాబాద్ లో కేవలం ఇది ఒక మత్తు పదార్థం, అంటే ఐస్ క్రీమ్ ద్వారా మత్తు అందించే విధంగా, ప్రభావితం చేసే విధంగా ఇది వినూత్న తరలో దాన్ని కమర్షియల్ స్కేల్లో మార్కెట్ చేయటానికి, అంటే ఐస్ క్రీమ్ సేల్స్ ఇప్పుడు సహజంగా వింటర్ లో ఐస్ క్రీమ్ సేల్స్ తగ్గిపోతాయి అని అందరూ కూడా తెలుసు. సరే, ఒక విధంగా మార్కెటింగ్ గిమిక్ గా మరి అందరినీ ప్రేరేపించడానికి యువకుల్ని, ముఖ్యంగా కిడ్స్ ని, వాళ్ళని ఈ విస్కీ పేరుతో పెట్టి విక్రయాలు జరపటం అది చాలా శోచనీయ విషయం. కానీ ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదే విధంగా గవర్నమెంట్ పరంగా చర్యలు ఎందుకు తీసుకుంటున్నారంటే, ఒకవేళ ఓపెన్ గా మద్యం విక్రయిస్తున్నారు, మద్యాన్ని ఈజ్ కంట్రోల్డ్ ఐటమ్, లైసెన్స్డ్ ప్రోడక్ట్, అది లైసెన్స్ లేనిదే ఎవరు కూడా విక్రయించలేదు. దాన్ని కొనాలంటే, దాన్ని అమ్మాలంటే, అదే విధంగా దాన్ని స్టోరేజ్ చేయాలి, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే లైసెన్స్ కావాలి, విక్రయాలు కూడా లైసెన్స్ కావాలి. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ లైసెన్స్ తో పాటు ఎవరికి అమ్ముతున్నారో వాళ్ళు దే షుడ్ నాట్ బి మైనర్స్ అనే విషయం కూడా తెలుసు. కానీ ఇక్కడ మైనర్స్ ని ఇక్కడ ప్రభావితం చేసే విధంగా ఒక మార్కెటింగ్ గిమిక్
దాన్ని ఆ ముసుగులో దాన్ని విక్రయించడానికి ప్రయత్నించారు. అది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఎందుకంటే అది లైసెన్స్డ్ ప్రెమిసెస్ కాదు. ఇంకోటి ఈ చిల్డ్రన్ హూ ఆర్ బిలో 21 years వాళ్ళకి ఈ మద్యం విక్రయించడం కూడా నేరం, వాళ్ళు సేవించడం కూడా నేరం. ఆ విషయం మనందరం కూడా ప్రస్ఫుటంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా ఈ ఎక్సైజ్ శాఖ మరి ఇతర శాఖ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ దాడులు చేయటం సహజమే. ఏదైనా బట్టి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక కొత్త పరిణామం మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఈ రకంగా మభ్యపెట్టి పిల్లల్ని ప్రభావితం చేసే విధంగా చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అన్నారు, మరి అదే డార్క్ చాక్లెట్ లో మరి అదే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని, మత్తు పదార్థాన్ని దాన్ని విక్రయించడానికి అనేకమైన వినూత్న తరలో మార్గాలు అన్వేషిస్తున్నారని మనకి ఇప్పుడు అర్థమైంది. గతంలో కూడా మనం చర్చించాం ఏ రకంగా మనం మాదక ద్రవ్యాన్ని వినూత్న తరలో దాన్ని పంపిణీ చేయటము, చాలా రహస్యంగా ప్రణాళికాబద్ధంగా చేయటం. మరి డ్రగ్ మార్కెట్ గణనీయంగా పెరిగిపోయింది. అది ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ అయిపోయింది. అది పియర్ గ్రూప్ ప్రెజర్ వల్ల వాళ్ళ మాదక ద్రవ్యాలు తీసుకున్న విషయం కూడా తెలుసు. కానీ మద్యాన్ని ఐస్ క్రీమ్ లో కలపటం అనేది మొట్టమొదటిసారి కమర్షియల్ స్కేల్లో చేస్తున్నారంటే వినూత్నత, అది ఖచ్చితంగా దాన్ని క్షమించడానికి నేరం. ఇది ఆదిలోనే అంత ముగించాలి. ఎందుకంటే ఇదొక స్టైల్ అయిపోయి అంతటా వ్యాపించి విస్కీతో ఐస్ క్రీమ్ అందిస్తున్నారని భావన అది వెళ్ళిపోతే అది ప్రమాదానికి దారి తీస్తుంది. ఏదైనప్పటికీ విస్కీలో మరి ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపేది ఇలాంటి మద్యాన్ని కలిపేది అది ఎప్పటి నుంచో వస్తుంది. అది కేవలం స్వల్పంగా కలిపేవారు. దానికి ఒక టేస్ట్ స్టైల్ ఇచ్చే విధంగా దాని పేరు కూడా విరిగా పెట్టేవారు. కానీ ఇక్కడ బహిరంగంగా కమర్షియల్ స్కేల్లో పెట్టారంటే ఐ థింక్ ఇట్ నీడ్స్ టు బి టేకన్ సీరియస్ నోట్ ఆఫ్. ఇప్పుడే మనం మాదక ద్రవ్యాలతో బాధపడుతున్నాం అందరం ఆ సమస్యతో. దాంతో పాటు ఈ వినూత్న తరంలో మద్యాన్ని విక్రయించే విధంగా ఐస్ క్రీమ్ రూపంలో విక్రయించడం కూడా అది చట్టరీత్యా నేరం అని కూడా మీకు తెలియజేస్తాను. చంద్రబాబు గారు మీరు చెప్పినట్టు ఫ్లేవర్ కోసమో టేస్ట్ కోసమో కలిపినా అది చిన్నపిల్లలు తింటున్నారు అంటే వారి ఆరోగ్యం మీద ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి ఆల్కహాల్ తీసుకోవాలన్నా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి, కానీ మైనర్స్ చిన్నపిల్లలు తింటున్న పరిస్థితి. ఇలాంటి వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? అది చట్ట ప్రకారం నేరం. కానీ ఇంత భారీ ఎత్తున మత్తు వచ్చే విధంగా అది పనిచేస్తుంది. అది ఇంకా దాన్ని టెస్ట్ చేసి చూడాలి. ఎందుకంటే 1 kg ఐస్ క్రీమ్ లో కేవలం 60 ml. సో ఇట్ డజంట్ మేక్ ఎ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఎక్సెప్ట్ ఫర్ టేస్ట్ అండ్ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్స్. కానీ అది మత్తు రేపేలాగా ప్రేరేపిస్తుందా, పని చేస్తుందా లేదా దాన్ని వాళ్ళ కెమికల్ అనాలిసిస్ చేసిన తర్వాత నిర్ధారించారు. కానీ ఏదైనప్పటికీ పిల్లలకు మత్తు పదార్థం కొంచెమైనా మరి ఎక్కువైనా ఏదైనా కూడా అది టోటల్ గా నిషేధం. అసలు దానికి మరి దరిదాపుల్లో ఎవరు కూడా దగ్గర పోకూడదు. ఆ విషయాన్ని వాళ్ళకి తెలియకూడదు ఒక వయసు వచ్చేంత. కానీ చిన్న వయసులోని ఇలాంటి విషయాల గురించి వాళ్ళకి చెప్పడం ద్వారా, వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళు నిర్భయంగా వెళ్ళి ఐస్ క్రీమ్ రూపంలో దాన్ని సేవించడం ఐ థింక్ అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోణాల నుంచి కూడా ఆలోచించాలి. విక్రయదారులు అనేక వినూత్న తరహాల్లో ఏ రకంగా మాదక ద్రవ్యాన్ని వినూత్న తరహాలు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎగుమతి అని స్టోరేజ్, మరి అదే విక్రయాలు. ఇదే రీతిలో కూడా ఇప్పుడు ఈ మద్యాన్ని కూడా ఈ ఐస్ క్రీమ్ రూపంలో అమ్మటం నేను అనుకుంటా కేవలం ఐస్ క్రీమ్ ని సేల్స్ ఈ వింటర్ సీజన్ లో గణనీయంగా పడిపోతుంది. కాబట్టి యాక్చువల్లీ ఐస్ క్రీమ్స్ అమ్మకాలు ఉండవు. కానీ ముఖ్యంగా ఈ యూత్ అంటే ముఖ్యంగా చిన్నపిల్లల ఐస్ క్రీమ్ ఎప్పుడు కూడా ఆకర్షణ అవుతారు. దాంతో సీజన్ తో సంబంధం లేదు. కాబట్టి ఈ రకంగా వాళ్ళని ఆకర్షించడానికి, వాళ్ళ సేల్స్ గణనీయంగా పెంచుకోవడానికి, అదేవిధంగా ఇలాంటి ఇల్లీగల్ గా మద్యాన్ని కలిపి అమ్మటం అనేది అది నోబడీ విల్ యాక్సెప్ట్ అండి. దాని చట్టరీత్యా నేరం. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్సైజ్ యాక్ట్ కింద అనేకమైన సెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ మీద సెక్షన్ తీసుకోవడానికి వాళ్ళు అర్హులు అవుతారు. రైట్. మనతో పాటు శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు, మరి ఎలా చూడాలి? విస్కీ ఐస్ క్రీమ్ అని చెప్పి మెనూలో పెట్టి డైరెక్ట్గా అమ్మేస్తున్న పరిస్థితి, ఇది చిన్నపిల్లలు తింటే ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నారు, ఎలా చూడాలి? సార్ దీంట్లో చాలా విస్తృతంగా ఉంది సార్. అంటే పెద్ద క్రైమ్ అంటే పెద్ద క్రైమ్ లా లేదు, అవాయిడ్ ఆఫ్ లా కనిపిస్తా ఉంది బాగా. అంటే క్రైమ్ చిన్నదైనా పెద్దదైనా కానీ ఒకవైపు మనం హైదరాబాద్ లో ముఖ్యంగా
మనం ఒక 10 పాన్ మహల్ షాపులకు వెళ్తే 8 షాపులలో గంజాయి డ్రగ్స్ సంబంధించినటువంటి సిగర్స్ కానీ దాని ఫ్లేవర్స్ ఐటమ్ అమ్ముతా ఉన్నాయి. అది విస్తృతంగా జరిగింది. డిగ్రీ బీటెక్ కాలేజ్ స్థాయి నుంచి స్కూల్ స్థాయి వరకు కూడా గంజాయి లేదా డ్రగ్స్ వచ్చాయి. అది పెద్ద బిగ్ క్రైమ్. అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ లో విస్కీ కలపడం అనేది, ఈ రెండు కూడా ఐస్ క్రీమ్ నిషేధిత జాబితాలో లేదు, విస్కీ కూడా నిషేధిత జాబితా లేదు. దీనికి మనం వంటలో అంటే ఫుడ్ ప్రిపరేషన్ లో కాంబినేషన్ లేదా ఫ్లేవర్ పాయింట్ ఆఫ్ ప్రాసెస్ లో జరుగుతున్నటువంటి ఐటమ్. మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఫుడ్ ప్రాసెస్ లో నాన్ వెజిటేరియన్ చికెన్ కర్రీ వండినా కూడా విస్కీ ఆల్కహాల్ రమ్ము పోసుకొని వండుకుంటున్నట్టు సాధారణ గ్రామీణ స్థాయిలో కళ్ళు కూడా పోసుకొని వండుకుంటున్న తీరు మనం చూస్తూ ఉంటాం. ఈ కాంబినేషన్ నిషేధించబడే కాంబినేషన్ ఏం కాదు. ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఏమొస్తుంది అంటే ప్యాక్డ్ చేసి అమ్ముతున్న వాటికి, సేల్స్ చేస్తున్న వాటికి, ప్యాక్డ్ ప్రాసెసింగ్ వాటికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. కొన్ని ఎన్ని పర్సెంటేజ్లో వాడాలి, ఇది గ్రీనరీకి ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒక మెజర్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. అట్లాంటి జాబితాలో లేనటువంటి ఐటమ్ ఇది. ఎందుకంటే ప్యాక్డ్ చేసి అమ్ముతున్నటువంటి ఐటమ్ కాదు ఐస్ క్రీము లేదా ఈ లిక్కర్ కానీ. ఇప్పుడు చూడాల్సిందల్లా ఏదైతే దయాకర్ రెడ్డి గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు బంధువు అని తెలుస్తా ఉంది, పబ్ అది. ఆ పబ్లో పర్మిషన్, పబ్ అనగానే లిక్కర్ పర్మిషన్ ఉంది అంటే ఆల్కహాల్ పెద్ద అబ్జెక్టబుల్ ఏం కాదు. ఎటు వచ్చి ఐస్ క్రీమ్ లో కలపడం అనేది కలపకూడదని ఎక్కడా లేదు కాబట్టి అది పెద్ద క్రైమ్ కాదు. కానీ అది మైనర్లకు అమ్మడం అనేది మాత్రం క్రైమ్ కిందకి వస్తుంది. ఈ కేసు గురించి కొంచెం దర్యాప్తు చేస్తూ వాస్తవానికి ఏం జరిగింది అనేది ఇంకా తెలియాలి. అంటే మనం మీడియాలో వస్తున్నట్టు వార్త లేదా సోషల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వార్త అనేది వాస్తవం ఏంటంటే చూస్తే ఇంకా లోతుగా చేస్తే మనం ఇంకేమైనా కామెంట్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ నుంచి కానీ ఎలాంటి నిషేధిత జాబితా లేదని, కాంబినేషన్ చేయకూడదని ఏం లేదు. కాంబినేషన్ చేసిన వాటికి మెజర్మెంట్స్ అంటే మీరు 100 గ్రాములు అమ్ముతున్నామంటే దాంట్లో ఇంత క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ప్లస్ హోటల్ ప్రమిసెస్ లో డీటెయిల్స్ ఉండాలి, జిఎస్ఎంసీ యాక్ట్ ప్రకారం ఇట్లా ఇవన్నీ ఉంటాయి. వాటికి కూడా నేను చంగలో దొక్కుతున్నప్పుడు ఈ కేసు ఆ కేసు ఒక 3 సెక్షన్లు 4 సెక్షన్లు వస్తూ ఉంటాయి మనకి. ఈ కేసు తీవ్రత ఎలా ఉందో తెలియదు. మొత్తం మీద ఇది కొత్తగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, కానీ పబ్బుల్లో ఈ కల్చర్ అనేది ఆశ్చర్యపడాల్సిన విషయం. ఎందుకంటే తినే ఆహార పదార్థాల్లో చెప్తున్న చికెన్ లాంటిది లేదా ఏదైనా సరే లిక్కర్ కానీ కళ్ళు కానీ విస్కీ కానీ కలుపుకొని వండుకోవడం అనేది సాధారణంగా ఉంటుంది. ఇది మనం చూస్తుంటే ఒక దోశ దగ్గరికి వెళ్తే రకరకాలు అంటే ట్రెడిషన్ బట్టి మారుతూ ఉంటాయి. ఒక రోజులో ఉప్మా పెట్టుకుని తినడం గొప్ప, కానీ ఈ రోజు పన్నీర్ అంటారు, ఇంకేదో అంటారు, మైనీస్ అంటారు. ఇవి చేయకూడదని ఎక్కడా లేవు. ఎప్పుడైతే ప్యాక్ చేసి ఫుడ్ సేఫ్టీలో సేల్స్ విభాగానికి వచ్చినప్పుడు మాత్రమే కొన్ని మెజర్స్ వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ మెజర్స్ ని మనం దాటినప్పుడు లా ఆఫ్ అవాయిడింగ్ తీసుకోవాలి. దీంట్లో నాకు తెలిసి కేసు చేయగలుగుతారు, కానీ వాళ్ళని ఏ విధంగా శిక్షార్హులు చేయగలుగుతారు అనేది నాకు పాయింట్. అయితే కేసు నిలబడుతుంది అనేది నా ప్రశ్న. దీంట్లో వాళ్ళు ఒకవేళ మైనస్ చేస్తామంటే ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. ఇంకొకటి ఏంటంటే ఆందోళన చెందాలి. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా విస్కీ కానీ ఇంకే ఐటమ్ కానీ రేపు పొద్దున వాటర్ కూడా విస్కీలు కలిపి అమ్ముతారా, లేకపోతే ఇంక ఈ చిన్న చిన్న ఐటమ్ మిల్స్ లో కూడా అన్నంలో కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ టైప్ లో చేసి చెప్తారా. అది మారుతున్న సంస్కృతి అన్న పాశ్చాత్య ధోరణి అనొచ్చు. ఇక్కడ ఏమొస్తాయి కానీ వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున చట్టాలను మార్చుకోవాలని ఒక పాలసీని తయారు చేసిన అవసరం ఉంటుంది. కేసు తీవ్రతను మాత్రం ఒకవైపు డ్రగ్స్ ను అవే కాకుండా ఇట్లాంటి మనం చూసాం. ఇదివరకు ఐస్ క్రీమ్ అంటేనే హాట్, మనం జనరల్ గా టీ అంటేనే హాట్ టీ, కానీ కూల్ కాఫీలు కూడా తాగుతున్నాయి. ఈ 30 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం. అంటే ఆ ఫుడ్ టేస్ట్ లో కానీ వెరైటీల ఆలోచనలో కానీ ఆ చేసే చెఫ్ యొక్క క్రియేటివిటీని బట్టి రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అవేవి కూడా ప్రమాణాలు దాటినప్పుడే శిక్షార్హులు అవుతుంది. ముఖ్యంగా లిక్కర్ లాంటి అయితే అది పబ్ కాబట్టి నాకు తెలిసినంత వరకు పబ్ కాబట్టి అది లిక్కర్ పర్మిషన్ ఉంది. అలా చెయ్యొచ్చా చెయ్యలేదా కాంబినేషన్ చేయకూడదని నాకు చూసినంత వరకు అవగాహన చట్టాలలో ఏం లేదు. సో సెక్షన్ నిలబడకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మైనర్కి ఇస్తే మాత్రమే శిక్షార్హులు అవుతుందని నా ఉద్దేశం. రైట్. ఏదేమైనా ఇప్పుడైతే విస్కీ ఐస్ క్రీమ్ వస్తుంది, అంతకుముందు అయితే గంజాయిని చాక్లెట్ రూపంలో అమ్మిన పరిస్థితి కూడా ఉంది కదా. ఎంత డ్రగ్స్ నియంత్రణ చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంత విచ్చలవిడితనం ఉందంటారు హైదరాబాద్లో?
సార్ డ్రగ్స్ టాపిక్ కానీ డ్రగ్స్ కి సపరేట్. డ్రగ్స్ చాలా అలవాటు అయితే చెప్తున్నాను నేను. స్కూల్ స్థాయిలో సార్, స్కూల్ స్థాయిలో కూడా ఒకప్పుడు అంటే బాగా ధనవంతులుగా ఉండేటువంటిది హై ప్రొఫెషన్ సెంట్రల్ సిలబస్ చదివి పిల్లల దగ్గర ఎక్కడో ధనవంతులటువంటి కాలనీలో ఉండే స్కూళ్ళకైనా ఉండేదో నాకు ఉండేది. కానీ ఈ రోజు సాధారణంగా ఉప్పాలు కానీ తీసుకుంటే సికింద్రాబాద్ స్కూల్స్ లో కూడా నేను స్వయంగా చూసాను, గతంలో కూడా చెప్పాను. స్కూల్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారు. మా నైబర్ వాళ్ళ తెలుసుకోండి అని పేరెంట్స్ పిలిచి మాట్లాడారు. ఇట్లా తోడుగా తీసుకెళ్ళాను, సార్ ఇట్లా జరుగుతుందంట, మా అబ్బాయి ఏదో ఉంటుందంట, పిల్లలు రాడు, మేడం పిలిచింది రండి మీరు కూడా. నేను ఒక్కని వెళ్ళాలంటే వెళ్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ పిల్లవాడు ఆ గంజా యొక్క ప్రమాణం కూడా తెలియదు, కానీ ఆ ఉచితంగా వచ్చిందనో ప్రేరంగా వచ్చింది లెవెల్ దాటి ఆయన వయసుకు కానీ ఫస్ట్ అంటే ప్రారంభంలో తీసుకున్న క్వాంటిటీకి అలవాట్లు తీసుకున్న క్వాంటిటీ ఎట్లా పెరుగుతుంది ఎవరికైనా, లిక్కర్ కానీ ఇట్లా. ఆ పిల్లగాడు ఎక్కువగా స్వీకరించడం అంటే స్కూల్కి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు వెళ్ళిన తర్వాత సిగరెట్ తాగడం, ఆ సిగరెట్ తాగిన తర్వాత క్లాసులో మత్తుగా ఉండే విధానాన్ని గ్రహించి అప్పుడు అంటే ఆ స్కూల్లో డ్రగ్స్ ఉన్నది అని కనిపెడతా ఉన్నారు, కంట్రోల్ చేస్తా ఉన్నారంటే అప్పటికి మనకు తెలియదు అది. ఈ విషయంతో ఇంకా వెలుగులోకి వచ్చింది. అప్పుడు చాలా స్ట్రిక్ట్ గా తీసుకున్నారు వాళ్ళు సికింద్రాబాద్ లో. ఇట్లా స్కూల్ లెవెల్లో కూడా ఈ డ్రగ్స్ అలవాటు అయింది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, హైదరాబాద్ పాన్ మహల్ లో ఎక్కడికి వెళ్ళినా 10 షాప్లోకి వెళ్తే 7-8 షాప్ లో మీరు స్టైల్ గా సీక్రెట్ గా నిలబడితే మీరు అబ్జర్వ్ చేస్తున్నావు, అబ్జర్వ్ చేయకుండా మనం అబ్జర్వ్ చేస్తే వచ్చేవాడు కోడి భాషను అడుగుతాడు, ఇచ్చేవాడు కోడి భాషను ఇచ్చేస్తాడు. అది మనం సిగరెట్ అనుకుంటాం, కానీ సిగరెట్ కాదు, దాంట్లో ఖచ్చితంగా గంజాయి సిగరెట్ ఉంది. కాకపోతే హెరాయిన్ ఇట్లా డ్రగ్స్ ఐటమ్స్ మాత్రం కొంచెం తక్కువగా ఉన్నా హై లెవెల్లో జరుగుతూనే ఉంది. మనం చూస్తున్నాం ఎంత ఉత్పాదనతో నడిపిద్దామని చూసినా కూడా ఈ దేశంలో పెరిగింది. మనం చూసాం మన విదేశీ ఎన్ఫోర్స్మెంట్ ట్రాక్ చేస్తే గానీ విశాఖపట్నంలో దిగినటువంటి కంటైనర్ కనిపెట్టలేకపోయారు మన వాళ్ళు. ఆ లెవెల్లో ఇక్కడికి ఇన్పుట్ అయింది అంటే డౌన్ లో ఇక్కడికే వచ్చింది అంటే ఎంత రేతున డ్రగ్స్ నడుస్తుందో, మాఫియా ఎంత లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కేవలం ఒకవైపు ప్రజల్లో అవగాహన వహించడం, అధికారులు ఎంత చేసినా ప్రభుత్వాలు ఎంత చేసినా కూడా ప్రజల్లో ఆ సంస్కృతి విధానం పెరిగింది. ముందు దాని సంస్కృతి మీద మనం దాని ఆ కస్టమ్స్ మీద దాని మీద సైకాలజికల్ గా మన వాళ్ళని మార్చి తప్పించి, ఎందుకంటే ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చేసినా ప్రజల ఆలోచన సరిలో మార్పు రావాలి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని నా ఉద్దేశం. రైట్. చంద్రవర్ధన్ గారు, ముఖ్యంగా హైదరాబాద్లో డ్రగ్స్ విషయంలో అయితే మనం చూస్తుంటాం పబ్స్లో కానీ, లేకపోతే శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు చాలా బడ్డీ కొట్టుల్లో కూడా చాలా చోట్ల విచ్చలవిడిగా అయితే వెళ్తున్న పరిస్థితి. చాలామందికి డ్రగ్స్ ఎక్కడున్నాయో తెలుసు, వాటి ధర ఎంతుందో తెలుసు, అయినా పోలీసులు వారి మీద చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? పోలీసులకు తెలియకపోవడానికి కారణం ఏంటంటారు? కారణాల కన్నా నేను అనుకుంటాను ఇది పరిపాటి అయిపోయింది. మాదక ద్రవ్యాలు సేవించడం పరిపాటి అయిపోయింది. ప్రభుత్వ శాఖాపరంగా అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు చెప్పాను కదా, మాదక ద్రవ్యాలు అది ఆర్గనైజ్డ్ ముఠా, అది పెద్ద గ్యాంగ్, అది మాఫియా నటులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి అనుసంధానం చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. కేవలం ఒక వ్యక్తి ద్వారా అయ్యే కాదు. ఇవాళ మాదక ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా డార్క్ నెట్ ద్వారా వినూత్న తరహాలో విక్రయాలు జరుగుతున్నాయి. మరి మనం ఎంత నిఘా పెంచినా కూడా మరి అది దాన్ని సరఫరా చేయటం, వినూత్న తరహాలు సరఫరా చేయటం అంత చెప్పట్లేదు. ఏ రకంగా చేస్తున్నారు, కంటైనర్ రూపంలో వస్తుందా, లేదా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లో వస్తుందా, లేకపోతే ఒక కొరియర్ ద్వారా వస్తుందా, లేకపోతే సింపుల్ గా ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ లో కలిపి పంపిస్తున్నారు. సో ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున ఉండే ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్స్ మార్కెట్ ఎంత గణనీయంగా ఉందంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ది జీడిపి ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీస్. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ అంత బలమైన సిస్టమ్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఆధునికమైన టెక్నాలజీ వాడతారు. వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని కూడా వాళ్ళని కూడా కనుమరుగు చేసి వాళ్ళకి అనుకప్పి విక్రయాలు సరఫరా దాన్ని ఎగుమతి చేయటము, అదేవిధంగా దాన్ని ఏ రకంగా విక్రయిస్తున్నారు అది అంత చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అనేక సంవత్సరాలు నార్కోటిక్ యాంటీ సైకోటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కూడా ఉంది మనకి. దానికి ప్రత్యేకమైన విభాగాలు ఉన్నాయి. కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో మనకు లేదనుకోండి. పోలీస్ శాఖ అది ఎక్సైజ్ శాఖ చేస్తున్నారు. కానీ ఇంటెలిజెన్స్ షేరింగ్ చాలా అవసరం. దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఒక పెద్ద సమస్య, అది ఒక పెద్ద ఛాలెంజ్.
దాన్ని ఎఫెక్టివ్ గా దాన్ని నిర్మూలించాలి. దాన్ని టోటల్ గా తుది ముచ్చటం అంతే అది సాధ్యపడదు. ఎందుకు ఇప్పుడు ఓపెన్ స్థాయిలో పెద్ద ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి, మనకు ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయి, పోరస్ గా ఉంది. బంగ్లాదేశ్ తో వీ హావ్ మోర్ దెన్ 4500 కిలోమీటర్స్ బార్డర్ ఉంది. అదేవిధంగా మనకు ఉన్న బార్డర్ స్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు స్మగల్ నార్కోటిక్ డ్రగ్స్. సో మరి అదే విధంగా చాలా పెద్ద మనకు హైవే ఉంది, అదే విధంగా వాటర్ వేస్ ఉన్నాయి, మనకు అంత పెద్ద వాటర్ వేస్ ఉన్నాయి. సో వాటర్ మాధ్యమం ద్వారా కూడా గుప్తంగా మాదక ద్రవ్యాలు రావడం జరిగింది. ఏదైనప్పటికీ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఉంది. ఈ క్రైమ్ సిండికేట్ కింది స్థాయిలో కాదు, పెద్ద 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 బడా స్థాయిలో పనిచేస్తారు. వాళ్ళకందరికీ నేరపూరితమైన చరిత్ర ఉంది. అదేవిధంగా చట్టాన్ని ఏ రకంగా తూట్లుపరచాలి, మరి ఎలా తప్పించుకోవాలనే విషయం కూడా తెలుసు. వాళ్ళు క్రైమ్ సిండికేట్స్ నడుపుతున్నారు. ఈ ర్యాకెట్స్ అంతా నడిపింది క్రైమ్ సిండికేట్స్. సో పోలీసు వాళ్ళకు కూడా చాలా సాహసోపేతమైన అంశం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇప్పుడు మన చట్టాలని మనం ఇంకా బలోపేతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తే తప్ప ఇది కేవలం ఒక రాష్ట్రంలో జరిగే విషయం కాదు, ఇరుపొరుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. కాబట్టి జాతీయ స్థాయిలో, అంతర్రాష్ట్రీయ స్థాయిలో, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ డ్రగ్స్ ప్రొడక్షన్ ని, సరఫరాని, మరి మూవ్మెంట్ ని, విక్రయాల్ని అది దాన్ని అరికట్టడానికి సమిష్టిగా కృషి చేయాలి తప్ప ఇది ప్రజల్లో ఒకవైపు ప్రభుత్వాలు కూడా గతంలో మనం చూసాం, ప్రచారం చాలా చేశారు మాదక ద్రవ్యాల పట్ల, ఇప్పుడు కూడా సమతాకు వస్తుంది. కానీ ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అయిపోయింది, ఇది ఒక పరిపాటి వాళ్ళకు అలవాట్లు వచ్చేసింది. పీర్ ప్రెషర్, వెస్టర్న్ కల్చర్ ఈరోజు సోషల్ మీడియాలోకి చాలా ప్రభావితం అవుతున్నారు. కాబట్టి ఇలాంటి పాశ్చాత్యకమైన ప్రసార మాధ్యమాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, డార్క్ నెట్ ద్వారా, అదేవిధంగా పియర్ ప్రెషర్, ఇప్పుడు యూత్ చాలా మంది ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు, గురి అవుతున్నారు. అదే కాకుండా ఫిల్మ్ స్టార్స్, అదేవిధంగా ఇండస్ట్రీస్లు, పెద్ద పెద్ద వాళ్ళు, అంటే రోల్ మోడల్స్ అంటాం వాళ్ళని, వాళ్ళు కూడా ఈ మాదక ద్రవ్యాలకి బానిసలు అయ్యటం ద్వారా మనం చాలా ఆశ్చర్యానికి గురైన విషయం కూడా మనం అందరం కూడా చూస్తూ వచ్చాం. కాబట్టి నేను అనుకుంటాను, ఐ థింక్ దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ. దీన్ని సమష్టిగా దీని మీద ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలి. అది కేవలం కంటి తుడుపుగా ఒక శాఖని క్రియేట్ చేస్తాం కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఏ రకంగా ఇది మన మూలాల్లో వెళ్ళాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మూలాల్లో వెళ్ళట్లేదు, కంటి తుడుపు చర్యలు తీసుకుంటున్నారు. శాఖ పరంగా వాళ్ళకి కావాల్సిన నిధులు ఇవ్వట్లేదు, వాళ్ళకి టెక్నాలజీ అందుబాటులో లేదు. మరి శాఖకు కూడా కావలసిన పరిజ్ఞానం కావాలి, అది లేదు వీడి దగ్గర. ఏ రకంగా అరికట్టగలుగుతున్నారు? ఏదో దొరికినప్పుడల్లా ఒకటో మూడో కేసులు పట్టుకుంటారు, ఆ తర్వాత మళ్ళా పునరావృతం అవుతుంది. శాశ్వతంగా మనం ఏమి చేయాలి దాని మీద దృష్టి పెట్టాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి. పొలిటికల్ విల్ లేదే ఏ కార్యక్రమం సాగదు. అధికారులు ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు అధికారుల బాధ్యతే కాదు, అందరూ సమిష్టిమైన బాధ్యత. కాబట్టి దీని ఒక కూలంకుషంగా దీని మూలాల్లో వెళ్ళి అరికట్టే ఆలోచనతో ఉంటే తప్ప మనం ఏం సాధించాలి. రైట్. మనతో పాటు రెడ్డన్న గారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. రెడ్డన్న గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ భాగోతం అంటే బయటపడింది. అలాగే హైదరాబాద్లో వెచ్చలివిడిగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్లయితే గంజాయి చాక్లెట్లు కూడా అమ్ముతున్న ఘటనలు మనం చూసాం. ఎందుకు ఎంత వెచ్చలివిడితనం పెరిగిపోయిందంటారు? ఒకటి, తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం, స్కూళ్ల పర్యవేక్షణ కరువు, కాలేజీల్లో మాకెందుకులే 99, 96, 92 అనేటువంటి భావన, ఇవన్నీ కలిపి ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మలాగే ఉండిపోయినాయి ప్రభుత్వాలు. ఇప్పుడంటే ఈ మధ్య వచ్చిన కొత్త ప్రభుత్వం సందీప్ సాండిల్ గారిని వేశారు. ఆయన వెరీ గుడ్ ఆఫీసర్. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒకటి పెట్టి ఈ మధ్య అరెస్టులు బాగానే జరుగుతుంది. దాదాపు 2000 మంది, 1500 ఎంతమందిని అరెస్ట్ చేశారు. అది బాగానే జరుగుతుంది. బట్ ఈ విధంగానే ఉండాలి, ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే డ్రగ్ దందా అది ఇవాళది కాదు. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అయితే దెర్ ఆర్ సో మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సీజ్ చేసిన సందర్భాల్లో ఉన్నాయి. నేను నార్కోటిక్ బ్యూరోలో పనిచేసినప్పుడు కూడా 99లో దగ్గర 200 కోట్ల డ్రగ్ను ఇక్కడ మ్యాండ్రాక్స్ అనే డ్రగ్ను ఇక్కడ తయారు చేసి సౌత్ ఆఫ్రికాకి, జాన్స్బర్గ్ కి పంపిస్తూ ఉండగా ఇక్కడ మెడ్రాస్ లో ఎయిర్పోర్ట్ లో సీజ్ చేసిన సందర్భం.
నేను ఏం చెప్తున్నానంటే అతి ముఖ్యంగా వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం. పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కాలేజీలో మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేసి, అబ్బో మా అబ్బాయి ఎయిర్ కండిషన్ కార్లో, ఎయిర్ కండిషన్ బస్సులో పోతాడు, ఎయిర్ కండిషన్ హాల్లో కూర్చుంటాడు, దండిగా ఫీజులు కడుతున్నాం, నా 20,000 30 లక్షలు ఫీజులు కడుతున్నామని పొందిపోతున్నారు తప్ప ఆ కాలేజీల్లో స్కూళ్ళల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియటంలా. ఎస్పెషల్లీ కాలేజీల నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లో తండ్రో లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా, ఇంతకుముందు క్రితం అయితే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంటి నిండా జనాలు ఉండేవాళ్ళు, ఒకళ్ళు కాకపోయినా ఒకడు ఏంట్రా స్కూల్ నుంచి రాగానే కూర్చోబెట్టి మీ అయ్యవారు ఏం చెప్పాడు, ఏ టీచర్ బాగా చెప్పాడు, ఏది నీ బ్యాగ్ ఏది, బొమ్మలు బాగా వేసావా అని బ్యాగ్ తీసుకొని కలిపి చూసి వాడిని చెప్పేవాళ్ళు. అదే కాకుండా కుటుంబంలో ఎక్కడైనా అదే వాళ్ళ బంధువర్గంలో కానీ వేరే కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ నార్కోటిక్ డ్రగ్ లేకపోతే డ్రింక్స్ కో లేకపోతే పేకాటకో ఇటువంటి దారుణానికి పాల్పడి ఏదన్నా చెడగొట్టుకోనో కేసులు పెట్టుకొని అయితే వాళ్ళు అననిత్యం వాళ్ళు చెప్పేవాళ్ళు, ఫలానా వెంకటరామయ్య గారి అబ్బాయి చూడరా, వాడు తాగడానికి విస్కీ తాగడానికి అలవాటు పడ్డాడంట, లేకపోతే వాడు గంజాయి తాగడానికి అలవాటు పడ్డాడంట, వాడు పేకాటుకోవడానికి అలవాటు పడ్డాడంట, చూసావా వాళ్ళ కుటుంబానికి ఎంత పరుగు పోయింది, ఆరోగ్యం నాశనం అయిపోయింది, రేపు పొద్దున్నే పిల్లని విరిస్తారు. ఇలాగా కౌన్సిలింగ్ అయిపోయింది. అంటే సమాజంలో జరిగేటువంటి ఒక చెడుపుని వాళ్ళు కౌన్సిలింగ్ కాకపోయినా కౌన్సిలింగ్ కంటే ఎక్కువగా వాడు మనసులో నాటుకునేటట్టు చేసేవాళ్ళు. అప్పుడు ఈ పిల్లల్లో ఈ పరివర్తన ఉండేది. అమ్మో గంజాయి తాగకూడదు, మా తాతయ్య చెప్పాడు, మా మామయ్య చెప్పాడు, మా పిన్ని చెప్పింది, మా బాబాయ్ చెప్పాడు. అమ్మో ఆ రోజు వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందంటే ఎంత చెడ్డ పేరు, అసలు ఊరేసుకొని చచ్చేది మేలు, దాని బదులు అట్లా దానికి అలవాటు పడ్డా అనేటువంటి భావన కలిగించేది. ఇప్పుడు అన్ని అమ్మ నాన్న ఒక అబ్బాయి అమ్మాయి అంతే. దాంతో ఏమైపోతుంది, తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు పోతారు, 8 గంటలకు ఒకరు 10 గంటలకు ఒకరు వస్తాడు, వీడు 4:30కు 5 గంటలకు వస్తాడు, ఆ తాళం గూట్లో ఎక్కడో పెట్టింటాడు, లేకపోతే వీడు బ్యాగ్ లోంచి తాళం తీసుకుంటాడు. ఈ స్మార్ట్ ఫోన్ జీవితాలని ఎంత సుఖమయం చేస్తుందో అంత అతలాకుతలం చేస్తుంది. రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణని డ్రగ్ ఫ్రీగా మార్చాలనే సీఎం రేవంత్ ఈ మధ్యన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ మీరు ప్రభుత్వాలు దిష్టి బొమ్మలుగా మారిపోయాయని చెప్తున్నారు. కానీ ఇలా దిష్టి బొమ్మలుగా మారడానికి దీని వెనక రాజకీయ కోణం కూడా ఉందనుకోవచ్చా? ఎందుకంటే మనం చూస్తున్నాం పెద్ద పెద్ద పబ్స్ కూడా నడిపే వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ నాయకుల బినామీలో లేకపోతే రాజకీయ నాయకుల కొడుకులు అయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు 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 మనకి అంటే నేను గత 14-18 సంవత్సరాలుగా నేను ఇది చాలా క్లోజ్ గా, బికాస్ నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో ఉండి ఢిల్లీలో ట్రైనింగ్ అయ్యాను. నార్కోటిక్స్ ఎట్లా తయారు చేస్తారో మన దగ్గర ఓపిఎం ఫ్యాక్టరీలకు విజిట్ చేశాము, మన దగ్గర కిట్లు అవంతా ముందు అంటే నేను గత ప్రభుత్వాల కథ చెప్తాను. నార్కోటిక్ కిట్లు ఉండేది కాదు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో ఒక సెట్ 2 సెట్లు చేస్తే అవి 6 నెలలకు ఎక్స్పైర్ అయిపోయేవాడు. తర్వాత ఎవడు కిట్లు అంటే డిఆర్ఐ దగ్గరికి వెళ్ళాలి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దగ్గర కిట్లు ఉంటామండి సెంట్రల్ గవర్నమెంట్, లేకపోతే సిబిఐ వాళ్ళ దగ్గర ఉండేది, లేకపోతే లేదు వాళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు అది ఆ కొరత లేకుండా నేను అడిగితే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పినాయా, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో ప్లస్ ఎవ్రీ డివిజన్ లో ఒక నార్కోటిక్ టెస్టింగ్ కిట్ పెట్టండి అంటే ఇప్పుడు ఏదో దాదాపు 1000 కిట్ల దాకా తెప్పించి అందరికీ అందుబాటులో పెట్టారంట. అది ఉంటే ఏమైపోతుందంటే ఇమీడియట్ గా టెస్ట్ చేస్తే అది నార్కోటిక్కా కాదా అనిపోతుంది, చార్జ్ షీట్ ఇమీడియట్ గా వేయచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఒకటి ఇంకోటి ఏంటంటే చాలా కారణాలు నార్కోటిక్ కేసులు వీగిపోవడానికి కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు అన్ని ఉన్నాయి. ఒకటి ఇన్వెస్టిగేషన్ లో లోపం. ఎస్, ఎందుకంటే అందరూ ట్రైనింగ్ అయి ఉంటారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసే వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్, అదే యాక్ట్ స్పెషల్ యాక్ట్ అండి నార్కోటిక్ 1985 యాక్ట్. ఆ యాక్ట్ లో ఒక నిర్దిష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఉంది, మ్యాండేటరీ ప్రొవిజన్స్ అంటారు, 42 సెక్షన్లు. ఆ మ్యాండేటరీ ప్రొవిజన్ ప్రకారమే నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తే మినిమం 20 సంవత్సరాలు జైలు శిక్ష వస్తుంది. కానీ దాన్ని చూతా తప్పకుండా పాటించాలి, అది జరగటం లేదు. దానికి కారణం ఏమిటంటే సరైన పద్ధతిలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేదు. ఈ నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో కనీసం ఒక్కళ్ళకైనా
ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం డిపార్ట్మెంట్ రెడ్డి గారు ముఖ్యంగా తినే పదార్థాల్లో మత్తు మంది కలపడం, ఇప్పుడు ఐస్ క్రీమ్లో కలపడం, ఆల్కహాల్ కలపడం ఒకటి అయితే రేపొద్దున డ్రగ్స్ కూడా కలిపి అమ్మే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో కలిపితే అనుమానాలు రావనే ఉద్దేశంతో ఈ విధంగా దందాలు చేస్తున్నారనుకోవచ్చా? ఐస్ క్రీమ్ లో కలపలేరండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ లాగా కలిపి డ్రగ్స్ అంటే మీరు చాక్లెట్ లో గంజాయి పొడి కలిపారు కానీ మీరు నార్కోటిక్ డ్రగ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. మామూలుగా కలిపి అట్లా అమ్మడానికి వీలు కాదు, అది వెరీ ఎక్స్పెన్సివ్. మీరు ఓపియం తీసుకోండి, దాని డిజర్వేటివ్స్ ఏవైనా తీసుకోండి, లేకపోతే ఎనీ అదర్ నార్కోటిక్ డ్రగ్ 1 or 2 grams థౌజండ్స్ లో ఉంటుంది. మీరు దాంట్లో కలిపి మిచ్చలు విడిగా అమ్మడానికి వీలు కాదు. మీరు అంతెందుకు, దానికి వన్ ఆఫ్ ది రీజన్ మీరు నార్కోటిక్ డ్రగ్ అంత తొందరగా సీజ్ చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే మామూలుగా ఐస్ క్రీమ్ లాగానో ఇంకో లాగానో బజార్లో పెట్టి అమ్మడానికి వీలు కాదు. మీరు ఒక డ్రగ్ పెడ్లర్ దగ్గరికి వెళ్ళండి, సంపాదించండి, 10 సార్లు తిరిగితే కూడా నీకు చెప్పడు, అబ్బాయి మేము అమ్మమండి, ఎవడు చెప్పాడు బుద్ధి లేనడు, నేను అటువంటి వాడు కాదు అంటాడు. దానికి ఒక డెకాయిన్ ఏర్పాటు చేయాలి, వాడి దగ్గరికి 10 సార్లు పోవాలి. అన్న నాకు 20,000 ఇస్తున్నాను, నాకు డ్రగ్ కావాలి, నాకు చాలా ఇష్టం అని చెప్పి ఒక 6 నెలలు 3 నెలలు తిరిగితే వాడు నిన్ను నమ్మితే అప్పుడు నీకు డ్రగ్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. మీరు గంజా అయితే మీరు ఆ 10 రూపాయల పొట్లాలు మూసి కాలువ వెనకంటే అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అది ఇస్తారు. కానీ రియల్ నార్కోటిక్ డ్రగ్ విల్ నాట్ గెట్ సో ఈజీలీ, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. అందుకే మీరు అంత తొందరగా పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు చాలా మందిని డైలీ 1 or 2 అరెస్టులు జరుగుతున్నాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అయితే ఈ ఐస్ క్రీమ్ విస్కీ అంటారా, అదే వాడు తెలియకుండా చేసిన పనే అనుకుంటాను. ఎందుకంటే అది ఏం విస్కీ కలుపుతున్నాడు, అది హార్మ్ఫుల్ విస్కీనా, నిజంగానే విస్కీనా, లేకపోతే గుడుంబా కలిపి విస్కీ అంటున్నాడా, లేకపోతే ఎక్కడైనా బజార్లో సారా కొనుక్కొచ్చి దాంట్లో వేసి విస్కీ ఫ్లేవర్ వస్తుందనే ఫ్లేవర్స్ దొరుకుతాయి, విస్కీ ఫ్లేవర్లు. అదే లేకపోతే నిజంగా విస్కీ లాగా కాకుండా విస్కీ ఫ్లేవర్స్ అమ్ముతారు, దొరుకుతాయి మనకి బజార్లో. అవి తెచ్చుకొచ్చి కలిపి ఇది అంటున్నారా, అదేమన్నా హానికరమా, వారి బ్లడ్ ని ఏమన్నా కలుషితం చేస్తుందా, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందా? అదంతా సీజ్ చేసి ల్యాబ్ కు పంపిస్తే దాంట్లో వాట్ ఆర్ ది కెమికల్స్ యూజ్డ్ ఫర్ ది విస్కీ ఇన్ ప్లేస్ ఆఫ్ విస్కీ అని చెప్పచ్చు. వాడు విస్కీనే వేస్తున్నాడని గ్యారంటీ ఏంటి, అన్లెస్ యూ చెక్ ఇట్ పర్మనెంట్లీ. కాబట్టి ఇది ఒక అదంతా ఇది విస్కీ. ఇప్పుడు మీరు చూడండి, అదే కాకుండా వాడు బార్ పర్మిషన్ తీసుకోవాలి, 5 లక్షల్లో ఉంటుంది, అది వీలు కాదు వాడికి. లేదు బ్రాందీ షాప్ పర్మిషన్ తీసుకొని ఐస్ క్రీమ్ పెట్టడానికి లేదు. కాబట్టి ఇదేదో కొంటరితనము అంటారే, ఆ విధంగా చేసిందే కానీ నిజంగా అరెస్ట్ చేస్తే వాడిపైన కల్తీ చేశాడన్నటువంటి ఫుడ్ ని కల్తీ చేశాడని కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. అది సరిగా ప్రూవ్ చేయగలిగితే విల్ గెట్ 3 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రెడ్డి గారు, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రావణ్ కుమార్ గారు, ఎలా చూడాలి ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో కానీ చర్యలు తీసుకోలేకపోవడానికి, ప్రభుత్వాలు సరిగ్గా స్పందించకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు కూడా కొంత రాజకీయ నేతలు కూడా అండ ఉంది అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది కదా? ఖచ్చితంగా సార్, దీంట్లో రాజకీయ ప్రమేయం ఉంది. విస్తృతంగా మాదక ద్రవ్యాల అమ్మకాలు వినియోగం పెరగడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా కనిపిస్తా ఉంది. నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రభుత్వాల ఒక్క వైఫల్యమే కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి కల్చర్లో సార్ చెప్పినట్టు మానిటరింగ్ లేకపోవడం, పిల్లల్లో కానీ వ్యక్తుల్లో ఉన్నటువంటి అభిరుచుల్లో వస్తున్న మార్పుకు మానిటరింగ్ లేకపోవడం, ఆత్మ పరిశీలన లేకపోవడం, వీటి అన్నిటికీ మించి మొదటి నుంచి చెప్తున్న డ్రగ్ విషయంలో ఒక అపోహ ఉంటుంది. డ్రగ్స్ వాడితే మనం చైతన్యవంతులు అవుతాము, డ్రగ్స్ వాడితే మనం గ్లామర్ గా వస్తాము, డ్రగ్స్ వాడితే మన హై కల్చర్ అంటే స్టార్ సెలబ్రిటీ వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. ఈ అపోహ ఏదైతుందో ముందు వీటిని తొలగించాలి. అంటే డ్రగ్స్ కంట్రోల్ బోర్డు ఎంత పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళకు సరైనటువంటి వసతులు ఇవ్వకపోవడం, లేదా శ్రద్ధ పెట్టకపోవడం, లేదా ఆరంభ సూరత్వం లెక్కనే పబ్లిసిటీ కోసం ఏదో చేస్తున్నాను 3 రోజులు 2 రోజులు హడావిడి చేసి వదిలేయడం జరుగుతుంది. అలా కాకుండా వీళ్ళకంటే డ్రగ్స్ కంట్రోల్ బోర్డు, పోలీస్ డిపార్ట్మెంట్ కు అథారిటీస్ సార్ చెప్తున్నట్టు అర్థం అవుతుంది. సరైన ఫండ్స్ కూడా ఉండవు,
పైగా రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. వీటన్నిటిగా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు రకరకాలైనటువంటి ఇంటర్నల్ అంటే వీళ్ళకు కూడా నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడు కూడా ఏదో బందోబస్తును ఇంకేదో రకమైనటువంటి ఒత్తిళ్లు ఉంటాయి. వాళ్ళకి ఇంటర్నల్ కూడా వర్క్స్ ఉంటాయి డిపార్ట్మెంటల్ గా. వాళ్ళని ఈ రైడింగ్ కాన్సన్ట్రేషన్ నిఘా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేయడం కన్నా వీళ్ళకు వర్క్ లోడ్ ఉండడము, నిధులు లేవడం ఒకటి, ఇలాంటి సమస్యలను తీసేస్తూ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అంటే రేపు పొద్దున ముఖ్యమంత్రి ఫోన్ చేసినా కూడా ఈ కేసుని నీరు కాచకుండా అతని సొంత వ్యక్తి అయినా సరే అరెస్ట్ చేసేంత స్వేచ్ఛ ఉండాలి. కానీ అలాంటి రోజులు ఉండవు. దీంతో పాటు వీటన్నీ ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా ప్రజల ఆలోచనలో వ్యక్తుల ఆలోచన మార్పు రావాలి. దాని గైడ్లైన్ ఇవ్వాలి, దానిలో సిలబస్ తయారు చేయాలి. సిలబస్ లు బీస్కోర్ సూత్రాల మీద సూత్రాలు నేర్పుతున్నారే కానీ మోరల్ సూత్రాలు ఎవరు నేర్పట్లేరు. మోరల్ సిలబస్ రావట్లేదు. మనం ఎప్పటి నుంచి ఈ మధ్యకాలంలో వింటున్నాం, మనం పాశ్చాత్య ధోరణి సిలబస్ చదువుకుంటున్నామని. గతంలో బెంచీ క్లర్కులుగా పనికొచ్చే గుమస్తాలుగా చేసి విద్యలు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇదంతా కూడా అసలు మన విద్య అంతా కూడా పాశ్చాత్యులు తీసుకొచ్చినటువంటి విద్య. మనకు సనాతన ధర్మం ఉందని ఆ ధర్మం గురించి కానీ ఏ విషయం కానీ మోరల్ వాల్యూస్ కానీ చెప్పే విద్యా విధానం రాలేదు. ఎవరు కూడా దానికి ప్రయాణిస్తలేరు. సో పాలకులు మారాలి, ప్రజల ఆలోచన సరళిలో మార్చాలి. రైట్ చంద్రవర్ధన్ గారు, ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎక్కువగా మత్తు మందు వాడుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారని ఈ మధ్యకాలంలో మనం వార్తల్లో చూస్తున్నాను. ముఖ్యంగా రోల్ మోడల్గా ఉండాల్సిన వాళ్ళే ఇలా వ్యవహరించడంతో ఎక్కువగా డ్రగ్స్ వైపు యువత ఆసక్తి చూపిస్తున్నారనే వాదన కూడా ఉంది. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రోల్ మోడల్స్ సినిమాలో వాళ్ళ రోల్ మోడల్స్, నిత్య జీవితంలో కూడా వాళ్ళ రోల్ మోడల్స్ గా తీసుకుంటున్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆ సినిమా తెర మీద చూసి ఆ హీరోయిక్ యాక్ట్స్ నిజ జీవితంలో కూడా అలా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళని వాళ్ళ రోల్ మోడల్స్ గా తీసుకుంటారు. బ్లైండ్ గా వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. మనకు తెలుసు మనం రీల్లో చూసేది వేరే, రియల్ లైఫ్ లో చూసేది వేరే. అదే విధంగా అక్కడ ఆ క్యారెక్టర్ కి ఆ వ్యక్తికి ఎక్కువ వ్యత్యాసం ఉండదు. కాబట్టి లార్జర్ దెన్ లైఫ్ ఆయనని అభిమానించటం, గౌరవించటం, అలా చేయటం ద్వారా ఈ యువకులు అందరూ కూడా వీళ్ళని మార్గదర్శకులుగా తీసుకుంటారు. అందుకోసం చాలా మంది చెప్తున్నారు ఇవాళ ఫిలిం వరల్డ్ లో ఉన్నవాడు ఇతర వ్యక్తులు కూడా పెద్దవాళ్ళందరూ ఆదర్శంగా ఉండాలి. రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉంటారంట, అది అంతులేని ప్రశ్న, దాని సమాధానం రాదు. అదే విధంగా సినిమా స్టార్స్ కూడా వాళ్ళు గ్లామర్ మీద బతుకుతారు కాబట్టి వాళ్ళ క్యారిస్మాని కొనసాగించడానికి అనేకమైన మార్గాలు వాళ్ళు అన్వేషిస్తారు. దురదృష్టశాస్త్రం ఏంటంటే మాదక ద్రవ్యానికి బానిసలు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ గ్లామర్ ని కాపాడుకోవటానికి వాళ్ళకు ఉండే స్ట్రెస్ టెన్షన్ ని దాన్ని అధిగమించడానికి మాదక ద్రవ్యాలని సేవించడం పరిపాటిగా మారిపోయింది. ఇలాంటి వాళ్ళని మనం రోల్ మోడల్స్ గా తీసుకోకూడదు. పిల్లలకు కూడా తెలియాలి ఇలాంటి రోల్ మోడల్స్ మన యొక్క సంస్కృతికి భిన్నంగా ఉంది. వీళ్ళ అలవాట్లు, వీళ్ళ ఆచరణలు, వీళ్ళు మాట్లాడే విషయాల గురించి, వీళ్ళు చేసే తప్పులు చట్టరీత్యంగా ఉందని చెప్పాలి వాళ్ళు, ప్రజలకు తెలియాలి. కాబట్టి స్క్రీన్ మీద చూసే డెమిగాడ్ వేరే, వాస్తవంగా చూసే వ్యక్తి వేరే అని మనం వీళ్ళకి తెలియాలి. ఏదైనా ప్రజల్లో కూడా చాలా చైతన్యం రావాలి. యువకులకు మనం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా మంచి మారల్ వాల్యూస్, మన సంస్కృతి గురించి ఇంతకుముందు చెప్పారు మిత్రులు, చాలా సంతోషం. సనాతన ధర్మాన్ని గురించి, ఏ మతాన్ని అయినా కూడా ఆ మతంలో ఉన్న వాల్యూస్ అది వాళ్ళకి చెప్పే విధంగా చేయాలి. ఇది అన్ని టోటల్ గా కనుమరుగైపోయింది. ఎవరు కూడా చర్చికి పోవట్లేదు, సమయం కేటాయించట్లేదు. అదే విధంగా మన ఇంట్లో పూజలు చేసుకున్నా కూడా పిల్లలు ఎక్కువ ఆసక్తికరంగా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలేదు, వాళ్ళ దృష్టి వేరే వైపు వెళ్ళింది. కాబట్టి ఈ ప్రసార మాధ్యమం ద్వారా జరిగే దుష్ప్రచారాన్ని, దురలవాటిని వాళ్ళని అరికెట్టే విధంగా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకూడదు. అందుకోసం మనకు చైల్డ్ లాక్స్ ఉన్నాయి, ఈ శాటిలైట్ ఛానల్స్. సో ప్రసార మాధ్యాలు చాలా అంశాల మీద వాళ్ళు చేసే దుష్ప్రచారము, అది యువకుల్ని వాళ్ళు ప్రేరేపించి తప్పుదోవ పట్టించే సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఇవాళ ఒక పిల్లవాడు ఉద్రేకంగా మర్డర్ ఎందుకు చేశాడు, మానభంగం ఎందుకు చేశారంటే ఆ సినిమాలో చూసిన అంశాన్ని దాన్ని చూసి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ నిత్య జీవితంలో కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తారు. కాబట్టి యూత్ షుడ్ బి ఇన్ఫార్మ్, షుడ్ బి వాళ్ళ చైతన్యం రావాలి. ముఖ్యంగా స్కూల్ లెవెల్లోనే మనం ఇలాంటి చైతన్య కార్యక్రమాలు
చేయాలి. చాలా చేస్తున్నాము, ప్రభుత్వాలు చేస్తున్నాయి, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి చేస్తున్నారు. మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత, గురుతర బాధ్యత ఉంది. వాళ్ళ బాధ్యత వాళ్ళు చూసుకోవాలి. పిల్లలు ఇవాళ తల్లిదండ్రులకు వాళ్ళకు సమయం కేటాయించలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. పిల్లల్ని ఎవరు చూసేవారు, ఇంతకుముందు ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళు ఉండేవారు, వాళ్ళకి సరైన మార్గాలు అన్వేషించే మార్గాలు నిర్దేశం ఇచ్చేసేవాళ్ళు. ఎప్పుడైనా విషయాలు మన ఫ్యామిలీ వాల్యూస్ వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళు అర్థం పట్టేవాళ్ళు, ప్రవర్తించేవారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా కనుమరుగైపోయాయి. కాబట్టి ఫ్యామిలీ వాల్యూస్ ని మనం కొనసాగించాలి, దాన్ని కాపాడాలి. ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ ఫస్ట్ అనేది, ఫ్యామిలీలో ఉన్న వాల్యూస్ ని మనం సరిగ్గా పెంపొందిస్తే వాళ్ళ తర్వాత వాళ్ళు పెద్దగా అయ్యాక అదే వాల్యూస్ ని కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటి మీద మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది ఆసామాసమైన విషయం కాదు, ఏదో తూతూ మంత్రంగా ఇవాళ మాట్లాడతాం వెళ్ళిపోతాం తన కాదు. శాశ్వతంగా నిరంతరంగా నిఘా పెంచుతూ అదే విధంగా ఈ శిక్ష పడే విధంగా చేయాలి. ఇవాళ ఏంటంటే మాదక ద్రవ్యాలు తీసుకున్న వాళ్ళు మామూలుగా బాధితులుగా వాళ్ళు పరిగణించి వాళ్ళని వదిలేయటం జరిగింది. ఒకవేళ కేసు పెట్టినా కూడా అది నిరుపయోగం, అది చట్టంలో నిలబడి కేసులు విధంగా చేస్తున్నారు. కాబట్టి శిక్షార్హులు చేయాలి. ఈ మాదక ద్రవ్యాలు చేస్తే ఇలాంటి చట్టాలు, నార్కాటిక్ డ్రగ్స్ ని దాన్ని ఉల్లంఘిస్తే చట్టం తీవ్రంగా ఉంటుంది, పరిణామం తీవ్రంగా ఉంటుందని అది చేసే విధంగా అదేగా వాళ్ళకి శిక్షార్హులు పడితే ప్రజల్లో భయాందోళన జరుగుతుంది. ఇవాళ దురుసుశాస్తు ఎవరు కూడా భయం లేదు. మాదక ద్రవ్యాలు సేవించే వాడిని మందలించి వదిలేసేయండి, కౌన్సిలింగ్ చేసి వదిలించారు. కేవలం మన దృష్టి మ్యానుఫ్యాక్చరర్స్ మీద ఉంది, విక్రయదారులు. వాట్ అబౌట్ ది ఎండ్ కన్స్యూమర్ ఈజ్ ఈక్వలీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఈయనలో మార్పు వస్తే, ఈయనలో చైతన్యం వస్తే ఖచ్చితంగా దాని ముందుకు వెళ్ళారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడతారనే విషయాన్ని కూడా మన దృష్టిలో. చంద్రబాబు గారు ముఖ్యంగా డ్రగ్ మాఫియా కూడా విద్యార్థులు, యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ముందు వాళ్ళకి మత్తు అలవాటు చేయడం, తర్వాత డబ్బు ఆశ చూపించి వారితోనే వ్యాపారం చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలి దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? బికాజ్ యూత్ ఆర్ ది చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్. తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సిన రీతిలో వాళ్ళకి డెబిట్ కార్డు ఇచ్చేసి, క్రెడిట్ కార్డు ఇచ్చేసి ఇష్టానుసారం వాళ్ళకు ఆ బాధతో తప్పించుకోవడానికో లేదు, వాళ్ళకి సమయం లేదు కాబట్టి వాళ్ళకి కొన్ని స్వేచ్ఛ ఇచ్చేసారు. మరి ఆ స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఆ స్వేచ్ఛని వాడుకుంటున్నారు, ఎలాంటి ఫ్రెండ్షిప్స్ ఉన్నారు, వాడు ఖాళీ ఉన్న సమయంలో ఏమి చేస్తున్నాడు, రాత్రిపూట ఇంటర్నెట్ చూస్తున్నాడు, ఆ ఇంటర్నెట్ లో ఏ అంశాలని చూస్తున్నాడు, అశ్లీలమైన అంశాలను చూస్తున్నాడా, ఎవరితో మాట్లాడుతున్నాడు, అవన్నీ కూడా నిఘా పెట్టాలి. తల్లిదండ్రులు ఒక బాధ్యత చాలా గణనీయంగా ఉంది. వాడు క్లోజ్ గా పర్యవేక్షించాలి. చదువుతుందా లేదా అని చూడడం కాదు, వాడి ప్రవర్తనలో ఏముంది, వాళ్ళతో సంపర్కం చేస్తున్న విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి. అవి కూడా చాలా మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. రైట్, మనతో పాటు కృష్ణకుమారి గారు సామాజికవేత్త మనతో జాయిన్ అయ్యారు. ఆమెతో మాట్లాడదాం. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ ఒకటి వెలుగు చూసింది. డ్రగ్స్ కూడా హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి, నియంత్రణకి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు, ఎందుకు? హలో కృష్ణకుమారి గారు. అవునండి, ఇంతకు ముందు మనకి హుక్కా సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ హుక్కా సెంటర్స్ లో గంజాయి కలిపి ఇచ్చి పిల్లల్ని అలా గంజాయికి అలవాటు చేశారు అని చెప్పి ఇది వాస్తవం అండి, నిరూపణ కూడా అయ్యింది. అయితే మామూలుగా ఇట్లాంటి వాటి గురించి కాస్త పొలిటికల్ విల్ ఉండాలి, సోషల్ విల్ ఉండాలి. ఈ పొలిటికల్ విల్, సోషల్ లేకపోయేసరికి ఆ సంకల్పం లేదు మన దగ్గర, లేకపోయేసరికి ఇలాంటి దురదృష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ యువతని ఆకర్షించడానికి, పైగా ఐస్ క్రీమ్ అనేసరికి మహిళలు కూడా తీసుకుంటారు. అయితే ఇప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ బాగుంది అని మళ్ళీ అంటే అది విస్కీ అని తెలిసినా తెలియకపోయినా పిల్లలు తీసుకునే అవకాశం ఉంది, మహిళలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇట్లా చేస్తున్నారు అంటే ఇక్కడ అంటే వ్యాపార దృష్టి, వ్యాపారస్తు వాళ్ళ స్వార్థం కోసం ఏం చేస్తారనేది మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ వ్యాపారస్తులు ఎలా చేస్తున్నారు అనేది
వాళ్ళ మీద ఒక నిఘా పెట్టడానికి కానీ చర్యలు తీసుకోవటానికి కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న వైఫల్యం ఏంటంటే ఇప్పుడు వ్యాపారస్తుల వ్యాపార కాంక్ష మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు కదా మేడం కృష్ణకుమారి గారు, ఎంతమంది ఉన్నారండి ఈ మహానగరానికి? ఎంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు చెప్పండి. అసలు ఫుడ్ లైసెన్స్లు చూసే ఇస్తున్నారా? ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించే ఫుడ్ లైసెన్స్లు ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ఫుడ్ లైసెన్స్లు వస్తున్నాయండి. తనిఖీలు లేవు, ఏమీ లేవండి. పర్యవేక్షణ లేదు, తనిఖీ లేదు. ఆ రెండూ లేకపోవడంతో వ్యాపారస్తులు విచ్చలవిడిగా ఇప్పుడు హోటల్స్ లో ఈ మధ్య కాలంలో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అదే అనేది అంతా అందరూ చూశారు కదా. మరి అలాంటప్పుడు ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన దగ్గర పోలీసు లేరు, డాక్టర్లు లేరు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేరు, జనాభాకు అనుగుణంగా టీచర్లు లేరు. ముఖ్యంగా ప్రధానంగా పర్యవేక్షణ లోపమే ఎక్కువగా ఉందంటారు. అంటే ప్రభుత్వాలు విఫలమైనట్టే. ఖచ్చితంగా ప్రభుత్వాలు విఫలమైనట్లే. ఎందుకంటే ఇప్పుడు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు నేను 11 తర్వాత నేను పాటిస్తాను అని చెప్పారు. అది చాలా చాలా మంచి విషయం, కాదనట్లేదు. కానీ ఆ 11 లోపల జరుగుతున్న విధ్వంసాలను కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటేనండి, అసలు చేయనోడిని చూసిన తర్వాత కొంచెం చేసిన వాడి మీద ఇంకొంచెం ఒత్తిడి అవుతుంది. వీళ్ళు కొంచెం చేసినా కానీ బాగా చేశారనిపిస్తుంది మనకి. ఏది ఏమైనా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావాలండి, వాళ్ళ పర్యవేక్షణ కావాలి, వాళ్ళ తనిఖీలు కావాలి. అది లేకపోతే ఇలాగే చేస్తారండి. వ్యాపారస్తుడి లక్షణం ఏంటి? 4 రూపాయలు సంపాదించుకోవడమే కదా. కానీ అతని ఆశకి కళ్యం వేసేటట్లుగా, అతను నిబంధనలు పాటించేటట్లుగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదే, ప్రభుత్వ యంత్రాంగాందే. మరి ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతుంటేనో లేకపోతే మ్యాన్ పవర్ లేకపోతేనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సందులో సందని. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అండి. దీనికి పట్టుకో ఇది మొత్తం జిహెచ్ఎంసి ఫుడ్ లైసెన్స్ విభాగానిదే ఈ బాధ్యత మొత్తం. విజిలెన్స్ ఉండాలి. అంటే ఉన్న అధికారులైనా సరే సరిగ్గా డ్యూటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా వెళ్తున్నారు. అక్కడ ఏదన్నా పర్యవేక్షణ చేసినప్పటికీ కూడా డబ్బులు తీసుకుంటున్నారు, వదిలేస్తున్నారు అనే విమర్శలు కూడా చాలా ఉన్నాయి. అవును అవును. ఏదైనా ఉద్యోగస్తులు నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుందండి. రైట్. శ్రవణ్ కుమార్ గారు, మీరు ఎలా చూస్తారు? పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతుంది ఇదంతా. పర్యవేక్షణ లోపం లేకుండా ఉంటే కనుక ఇలాంటి దందాలు సాగే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఖచ్చితంగానే పర్యవేక్షణ లోపం ఉంది. ప్రభుత్వ వ్యవస్థలో జాడ్యమైనటువంటి నిర్లక్ష్యం కానీ, మ్యామ్యాలకు అలవాటు పడే విధానం కానీ, పోస్టుకు రావడమే పర్సంటేజ్ రికమెండేషన్ తో రావడం, వాళ్ళకు టార్గెట్ గా కానీ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ వర్క్ అంటే నేను ఇంత చేయాలని పెట్టుకోవడం, లేదా ఇంత లక్ష్యాన్ని చేయాలనుకోవడం, ఇట్లా ఆ పోస్టుకు రావడం కానీ, ఆ సిబ్బంది కొరత కానీ, సిబ్బంది లేకపోవడం కానీ, వీటికి మించి అంకిత భావం లేకపోవడం, అంటే డ్యూటీ పట్ల కానీ సమాజం పట్ల కానీ ఎందుకు రూపాయి తీసుకుంటున్నాం అని అంకిత భావం లేకపోవడం, లేదా సమాజం ఏంటి, సమాజంలో నేను కూడా ఒక పార్ట్, మా పిల్లలు కూడా ఒక పార్ట్ అనే విషయాన్ని మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ రోజే నేను సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఒక్క చిన్న పోస్ట్ చూశాను. మన మీడియా మిత్రుడే అక్కడ ఈ పబ్లిక్ గార్డెన్ దగ్గర అనుకుంటా టీ కప్పులు అతను మురికి నీళ్ళల్లో కాలువ పక్కన ముంచి కడుగుతుంటే ప్రశ్నించినా కూడా ఏం చేసుకుంటావో చేసుకోకు అని చెప్పి 3 గంటల కింద పోస్ట్ పెట్టి చదివిదేను. అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వాడు వచ్చి మనకు శిక్షిస్తాడు అన్న అపోహ కూడా వాళ్ళకు అలాంటి ఆలోచన కూడా లేకుండా ఈ హోటల్స్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఆ హోటల్ నిర్వహణతో పాటు ఇట్లాంటి అంటే ఆ పబ్ కల్చర్లు కానీ, ఇట్లా లిక్కర్ కల్చర్ ఉన్నటువంటి బార్లు కానీ, వీటిలో పర్యవేక్షణ లోపడం లేదా రూల్స్ అవాయిడ్ ఆఫ్ లా జరుగుతూ ఉంది. వాటిని నియంత్రించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవైపు వీటితో పాటు డ్రగ్స్ గురించి కూడా కాన్సన్ట్రేట్ చేసి డ్రగ్స్ చెప్పి సార్ చెప్పినట్టు కన్జ్యూమర్ మిస్టర్ లాస్ట్ యూజర్ కన్జ్యూమర్, అతను ఒక్కడిని వదిలేసి ఎంతమంది వ్యవస్థ దళాలను ఏం చేసినా కూడా ఆగిపోదు. ముందు కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళకూడదు, కానీ కన్జ్యూమ్ చేయాలని ఆలోచన కూడా లేకుండా చేయగలిగినప్పుడే
డ్రగ్స్ అనేది మాఫీ చేయడం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు, అలాగే కృష్ణకుమారి గారు, రెడ్డన్న గారు, చంద్రవర్ధన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.